నమస్కారం. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వత్యే నమో నమః. హిందూ టీవీకి స్వాగతం. నరసింహస్వామి. నరసింహస్వామి అంటే ఆ అవతారం గురించి అందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే స్వామి దగ్గర మనకి ఏంటంటే ఎలాంటి దుష్టశక్తులు ఎవరు ప్రయోగించినా కూడా ఒక్కసారి ఈ నరసింహస్వామిని దర్శనంతో మనకి ఉన్నటువంటి సమస్యలేంటి, మనకు పట్టిన గ్రహబాధలేంటి, మనకి ఎవరైనా చేసినటువంటి అంటే బాణామతులని, చేతబడులని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా స్వామి తన ఒక్క చూపుతో ఆయన అరికాలనేసి తొక్కి పడేస్తాడండి ఇలాంటివన్నీ. ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడిని అంతమొందించిన తర్వాత అయితే ప్రహ్లాదుడు స్వామివారిని ఒక కోరిక కోరుతాడంటండి. అదేంటంటే, స్వామి, ఈ భూమి మీద నువ్వు అన్ని చోట్ల కూడా నా తల్లి అయినటువంటి మహాలక్ష్మితో నువ్వు వెలవాలి అని చెప్పి కోరుకుంటాడంట. అయితే ఆ ప్రహ్లాదుడి యొక్క ప్రేమకు, భక్తికి ఆయన ఎంతో సంతోషం చెంది చాలా ప్రదేశాల్లో లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించడం జరిగిందనమాట. అయితే అలా వెలిసిన క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఉందండి. అది ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే ఉంది, చలిదోన. ఇక్కడ ఇది నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలం తుంగపాడు పరిధిలోని ఈ క్షేత్రం వెలుగొందుతూ ఉంటుంది. అయితే ఈ క్షేత్రంలో స్వామివారు కొండపైన ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారండి. అక్కడికి భక్తులు కూడా చాలామంది పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు, మా అన్ని రాష్ట్రాల నుంచి కూడా. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక గుహాలయం. అయితే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉందండి. ఈ కోనేరుని మనకి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఒక్కసారి అది దర్శించినా కూడా మన జన్మ ధన్యం అనమాట. అయితే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం వేళ మరియు సూర్యాస్తమయం వేళ ఒక 10-15 అడుగుల ఉన్నటువంటి ఒక సర్పము వచ్చి స్వామివారి గుడి చుట్టూరు, స్వామివారి చుట్టూరు కూడా ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతూ ఉంటుందంటండి. ఇది నేను చెప్పడం కాదండి, అక్కడ చాలామంది భక్తులు చూడడం జరిగింది. మరియు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారి నిత్యం కనబడుతూ ఉంటుంది అది. అలాగా స్వామివారిని అది దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్వామివారిని దర్శించడం వల్ల మనకి ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా దూరం అవుతాయి, ఆపదలు కూడా దూరం అవుతాయి. ఇలాగే బాణామతి, చిల్లంగి ఇలాంటివన్నీ కూడా ఈ బాధల నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు. ఒక్కసారి అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.